కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మోదీతో కాళ్ల బేరం చేసుకున్న మీరు రాహుల్ గాంధీని విమర్శిస్తారా అని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అంశం సుప్రీంకోర్టు స్పీకర్ చూసుకుంటారని, దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికలకు దూరం ఉన్నామంటే उड़ीसा 800 करोड़ का बजट होता था। बीजेपी तो नहीं लोपाई बजट है। पंजाब में हमारी सरकार नहीं है। 225 करोड़ का बजट था। आज मोदी इటు राहुल गांधी बजट है। देखिए राजस्थान में మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు 682 मंत्री ప్రేమ లేనట్టు జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, సంధ్యారెడ్డి గారు, లింగం గారు, ఇలా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరుని మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది, మీ కుటుంబ స్థాయి ఏంది, మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేంది, మీరెక్కడ దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ, దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హతతో మాట్లాడుతా ఉన్నావు? నీ స్థాయి మరచి సమనం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరదో అర్థమవుతా ఉంది. ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీగా విడిపోయింది. మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు, రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపులు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి. కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందుకు, మోడీతో కాళ్ళ బేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి
ఎదిగినాని తనకు తాను అనుకుంటా ఉన్నాడు. నీ స్థాయి అంతది కాదు, స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటే వచ్చావంటేనే నీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది. కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని తన జైలుకు వచ్చి చెప్పినారని. దాంతోపాటు హరీష్ రావు, సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని, వారి కుటుంబాలు బంగారు మయమయ్యాయి. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు? రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడుకుందు, కానీ వీటికి ఇప్పుడు కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి